ఇవాల్టి మన కథ నీతిపరులు. పూర్వం శ్రీరంగపట్టణంలో ముత్యాలశెట్టి అనే రత్నవర్తకుడు ఉండేవాడు. ఆయన గొప్ప ధనికుడు, సముద్ర వ్యాపారం కూడా చేసేవాడు. ఒకనాడు ముత్యాలశెట్టి వద్దకు రామచంద్రుడనే ఆంధ్రదేశపు ధనికుడు వచ్చాడు. ముత్యాలశెట్టి వద్ద ఉండే మేలి రత్నాలన్నీ చూశాడు. వాటిలో ఒక రత్నం రామచంద్రుడికి బాగా నచ్చింది. దాని వెల ఎంతని అడిగితే ముత్యాలశెట్టి 4,000 వరహాలని చెప్పాడు. రామచంద్రుడి వద్ద 3,000 వరహాలే ఉన్నాయి. అయినా ఆ రత్నాన్ని వదలడానికి మనసు ఒప్పక ఆయన ముత్యాలశెట్టితో, శెట్టిగారు, ప్రస్తుతం నా దగ్గర ఉండే 3,000 వరహాలు ఇస్తాను. రత్నం నాకు ఇవ్వండి. నేనింటికి వెళ్ళి మిగతా 1,000 వరహాలు పంపుతాను అన్నాడు. రామచంద్రుడు కులీనుడు, నిజాయితీ గలవాడు అన్న సంగతి కనిపెట్టి, ముత్యాలశెట్టి, అలాగే చేయండి. మీరు ఇవ్వవలసిన మొత్తం మీ పేర ఖాతా పుస్తకంలో గుర్తుగా పొద్దు రాసి ఉంచుతాను అన్నాడు. రామచంద్రుడు పరమానందంతో రత్నాన్ని తీసుకుని స్వదేశానికి తిరిగి వచ్చాడు. వచ్చిన కొద్ది రోజులకే ఆయనకు జబ్బు చేసి మంచాన పడ్డాడు. ఆ వ్యాధి వైద్యానికి లొంగకపోవడం చేత ఆయన 1 నెల మంచాన తీసుకుని చనిపోయాడు. చనిపోయేటప్పుడు ఆయన తన కొడుకైన పద్మనాభుణ్ణి పిలిచి తాను శ్రీరంగపట్టణంలో ముత్యాలశెట్టి వద్ద కొన్న రత్నం గురించి చెప్పి దాని తాలూకు బాకీ తీరుస్తానని అతని చేత ప్రమాణం చేయించుకున్నాడు. రామచంద్రుడు బతికి ఉన్నన్నాళ్ళు తనకున్నదంతా ఖర్చు చేసి భోగాలతో జీవితం వెళ్ళబుచ్చినవాడు కావడం చేత ఆయన అనంతరం దమ్మిడి కూడా మిగల్లేదు. అందువల్ల పద్మనాభుడు ఎంత ప్రయత్నించినా ముత్యాలశెట్టి బాకీ తీర్చలేకపోయాడు. వాడు చివరకు తన తండ్రి కొన్న రత్నాన్ని అమ్మైనా బాకీ చెల్లి పెడదామనుకున్నాడు. కానీ అంత ఖరీదుగల రత్నాన్ని కొనే తాహతుగల వాళ్ళెవరూ పద్మనాభుడికి కనిపించలేదు. చివరకు పద్మనాభుడు ఆ రత్నాన్ని పట్టుకుని నేరుగా శ్రీరంగపట్టణానికే బయలుదేరాడు. ఆ పట్టణంలో ఆ రత్నం అమ్ముడైతే సరే, లేని పక్షంలో దాన్ని ముత్యాలశెట్టికి తిరిగి ఇచ్చేసి ఆయన ఇచ్చినంత సొమ్ము పుచ్చుకుందామని అతడి ఉద్దేశం. కానీ పద్మనాభుడు శ్రీరంగపట్టణం చేరేసరికి ఆ నగరాన్ని శత్రురాజులు ముట్టడించి కొల్లగొడుతున్నారు. నగరమంతా అరాజకంగా ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో పద్మనాభుడు వచ్చిన దారిని పట్టి వెనక్కి వెళితేనే క్షేమంగా ఉండేది. కానీ వాడు కార్యదీక్ష కొద్దీ నగరమంతా తిరిగి ముత్యాలశెట్టి ఇల్లు కనుక్కోవడానికి ఉపక్రమించాడు. ఈ విధంగా వాడు శత్రు సైనికుల వాత పడ్డాడు. వాళ్ళు పద్మనాభుణ్ణి పట్టుకుని వాడి వద్ద ఉండే రత్నం కాస్త కాజేసి చావ చితగొట్టి వదిలిపెట్టేశారు. శ్రీరంగపట్టణం మీద శత్రువులు వచ్చి పడిన సమయంలో ముత్యాలశెట్టి కొడుకు ఇంటి నుంచి మైసూరు పారిపోయాడు. శత్రు సైనికులు ముత్యాలశెట్టి దగ్గర ఉన్నదంతా ఊడ్చుకుపోయారు. ముత్యాలశెట్టి విచారంతో మంచం పట్టి మనోవ్యాధితోనే ప్రాణాలు వదిలాడు. మైసూరు చేరిన ముత్యాలశెట్టి కొడుకు తన తండ్రి పేరు చెప్పుకుని అక్కడక్కడ అప్పులు చేసి చివరకు అప్పులు పుట్టక తిండికి మాడి చనిపోయాడు. చివరికి ముత్యాలశెట్టి వంశానికి ఆయన మనవడు గోవిందశెట్టి మిగిలాడు. వాడు చాలా బుద్ధిమంతుడు. వాడికి తాతగారి ఆస్తి సంక్రమించకపోయినా తండ్రి చేసిన అప్పులు సంక్రమించాయి. వాడు కష్టపడి చదువుకుని పెద్ద వర్తకుల వద్ద గుమస్తాగా ఉంటూ తన తాహతకు తగ్గట్లు చిన్న చిన్న క్రయ విక్రయాలు చేస్తూ తన సంపాదనతో సాధ్యమైనంత మిగిల్చుకుని తండ్రి చేసిన అప్పులు ఒక్కొక్కటే తీరుస్తూ రాసాగాడు. అక్కడ పద్మనాభుడు కూడా అట్టే కాలం బతకలేదు. ముత్యాలశెట్టి బాకీ తీరుస్తానని తండ్రి వద్ద ప్రమాణం చేశాడు. రత్నాన్ని నిష్కారణంగా పోగొట్టుకోవడమే కాక తీవ్రంగా దెబ్బలు తిన్నాడు. ఆ దెబ్బలతోనే మంచం పట్టి మళ్లీ కోలుకోలేదు. అతను చనిపోయే సమయంలో తన కొడుకైన చంద్రశేఖరుణ్ణి పిలిచి, నాయనా, శ్రీరంగం పట్టణంలో ఉండే ముత్యాలశెట్టికి మీ తాత 1,000 వరహాలు బాకీ పడ్డాడు. ఆ బాకీ తీర్చడానికి నేను ప్రయత్నం చేసి నష్టపోయాను. ఆ బాకీ ఇప్పటికి 3,000 వరహాలు అవుతుంది. అందుచేత నీవైనా కష్టపడి ధనం సంపాదించి శ్రీరంగం వెళ్ళి ముత్యాలశెట్టి బాకీ తీర్చి వారి పొద్దు పుస్తకంలో ఈ బాకీ పొద్దు రద్దు చేయించు. నీవీ పని చేస్తే గాని నా ఆత్మ మీ తాతగారి ఆత్మ శాంతించవు అని చెప్పాడు. చంద్రశేఖరుడు సరేనని శ్రమపడి డబ్బు కూడబెట్టాడు. త్వరలోనే వాడు 4,000 వరహాలు పోగు చేసుకుని వాటితో శ్రీరంగపట్టణం వెళ్ళాడు. ముత్యాలశెట్టి ఆయన కొడుకు పోయారని వారి వారసుడు గోవిందశెట్టి ఉన్నాడని తెలిసింది. చంద్రశేఖరుడు గోవిందశెట్టి ఇంటికి వెళ్ళి తన ఊరు పేరు చెప్పుకుని, అయ్యా, మీ తాతగారి పొద్దు పుస్తకం తీస్తారా? అందులో ఒక బాకీ తాలూకు పొద్దుంటుంది అని అడిగాడు.
ఈ మాట వినగానే గోవిందశెట్టి గుండెల్లో రాయి పడింది. పాపం ఆ రోజే వాడు తన తండ్రి చేసిన బాకీలను నిశేషంగా తీర్చివేశాడు. తండ్రిగారి అప్పులు తీరాయి గదా అనుకుంటుంటే తాతగారి అప్పులు మీద పడేలాగుంది. వాడు చంద్రశేఖరుడితో, అయ్యా, నేను మా తండ్రిగారి అప్పులు తీర్చేసరికి నా తల ప్రాణం తోక్క వచ్చింది. మా తాతగారి అప్పులు కూడా తీర్చమనడం ధర్మమా? వాటికి నేను బాధ్యుని కాను. వాటికి ఏనాడో కాలదోషం పట్టి ఉంటుంది, క్షమించండి అన్నాడు. చంద్రశేఖరుడు చిరునవ్వు నవ్వి, మీ తాతగారు మాకేమీ బాకీ లేరు. ఏనాడో మా తాతగారే మీ తాతగారికి 1000 వరహాలు బాకీ పడ్డారు. మాట నమ్మకం మీద మీ తాతగారు అప్పు పెట్టారు. పరువైన వాడి మాటకు కాలదోషం ఏముంటుంది గనక? మా తాతగారి బాకీ వడ్డీతో సహా తీర్చడానికి సొమ్ము తెచ్చాను. దయచేసి పొద్దు పుస్తకం వెతకండి అన్నాడు. గోవిందశెట్టి చంద్రశేఖరుడి నీతిపరత్వానికి ఆశ్చర్యపడ్డాడు. అతను పాత పుస్తకాలన్నీ వెతకగా ఒక పొద్దు పుస్తకంలో రామచంద్రుడి పేర 1000 వరహాల ఖర్చు పొద్దు ఉన్నది. గోవిందశెట్టి చంద్రశేఖరుడితో, ఈ బాకీ సంగతి మీరు చెప్పేదాకా నాకు తెలియదు. నేను దీన్ని రొక్కంగా పుచ్చుకోను. మీ వంటి నీతిపరులు ఎక్కడా దొరకరు. మీరు తెచ్చిన 4000 వరహాలతో మనమిద్దరము సమిష్టి వ్యాపారం చేద్దాం. మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి అన్నాడు. చంద్రశేఖరుడు సరేనన్నాడు. ఇద్దరూ కలిసి వ్యాపారం చేసి త్వరలోనే సంపన్నులై ఎంతో స్నేహంగా ఉంటూ జీవితాలు వెళ్ళబుచ్చారు.